నువ్వు టెన్షన్ పడ కాకుండా సింపుల్గా అడుగుతావు, భయపడదు. నేను అనేది ఏంటంటే 24 మంది టీచర్ తీసుకుంటున్నారు కదా, వాళ్ళల్లో 5-6 మంది అయినా 3 ఏళ్ళు నిండిపోతాయి కదా, వాళ్ళు ఇక్కడికి ఎందుకు రావడం లేదు? మీరు మంచిగా చెప్పాలా, చెప్తే వాళ్ళు వస్తారు. మీరు మంచిగా ఏదైనా మంచిగా పిల్లలకి ఏబిసిడ్లు, కొన్ని పదాలు ఇవన్నీ నేర్పిస్తే రైమ్స్, వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు. మీరు అవి మీ ఇంట్రెస్ట్గా, మీ ఇక్కడ స్ట్రెంత్ తక్కువ ఉందంటే మీ ఫెయిల్యూర్, వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయినామని. మీకు కూడా వర్క్ అది ఇది అని ఇప్పుడు మళ్ళీ ఇది కూడా పెట్టారు కదా, సీఎం మాత్రం అన్నది వీళ్ళకి ఇచ్చినట్టున్నారు. వీళ్ళకి అన్ని పనులు ఇచ్చి వీళ్ళని చూసుకోమంటే ఆడ చూసుకుంటారు టీచర్. ఇబ్బంది లేదు, అదే నేను చెప్పేది. అంతేనా? ఫ్రీ ఇది ఇది ఎంతమంది? ఇది అంటే ఏజ్ వైజ్గా వేసుకున్నాం. 1, 2, 3, 4, 4, 11, 4, 11, 15, 1, 7, 21, 28 ఉన్నారా? లాక్టేటింగ్ అండ్ ప్రెగ్నెంట్ ఎంతమంది ఉన్నారు? వీళ్ళు 5 గర్భవతులు సార్. వీళ్ళకి ఏమేమి ఇచ్చారు ఈ నెల? రైస్ ఇచ్చానండి, దాలు ఆయిల్ ఇచ్చాను సార్. బాలామృతం వచ్చిందా? బాలామృతం రాలేదు సార్, వీళ్ళకి రాలేదు. మిల్క్ కూడా ఇవ్వలేదా? వీళ్ళకి మిల్క్ ఇచ్చారా? వీళ్ళకి మిల్క్ ఏమమ్మా ఎందుకంటే 7వ తేదీ ఇంకా రాలేదు. కిడ్నీ రైస్ ఇవి ఇచ్చారు, మిల్క్ ప్లస్ వీళ్ళకి బాలామృతము, ఎగ్స్. వీళ్ళకి ఎగ్స్ ఇచ్చారా? ఫస్ట్ ప్లేస్ 11. ఓకే, జాగ్రత్త చేయండి అమ్మా. స్టాక్ తెప్పిందా? బాలామృతం చట్నీ ఇక్కడ ఇక్కడ టెండర్స్ గిరిజన్ దాంట్లో జీసీసీ నుంచి బాగా ఇస్తూ ఉంటారు. బాగా అన్నీ టైంకి అన్నీ వస్తాయి. వస్తాయి సార్, రెగ్యులర్. బాగానే తింటారండి పిల్లలు? మీరు ఏదైనా వాలంటీర్ ట్రీట్మెంట్ తీసుకోవద్దా పెద్దవాళ్ళు చేయలేనప్పుడు? ఎవరు లేరా కొడుకులు వాళ్ళు? మరి కొడుకు ముందు మీరు టైం ఉంటుంది, ఇప్పుడు మెడికల్ ఇన్వాల్యుయేషన్ మళ్ళీ గవర్నమెంట్ రాసుకుని అది లైన్ది మళ్ళీ దాన్ని మెడికల్ టెస్ట్కి పంపిస్తారు. ఎంత ఉంది మీకు రిటైర్మెంట్? ఉంది సార్, ఏజ్ ఉంది. ఈ స్పాండిలైటిస్, ఈ బరువులు ఎత్తి ఇట్లాంటి ఇష్యూస్ సార్. వీళ్ళకి ఏదైనా డ్యూటీస్ ఆర్గనైజ్ చేయగలరు. మాకు పూర్తిగా వర్కర్స్ సబ్జెక్ట్ టీచర్స్ అందరూ ఉన్నారా? పిఎస్సి మ్యాథ్స్ లేరా? దానికి ఏమన్నా మరి ఎవరైనా మీ రిలేటివ్స్కు, మీ ఫ్రెండ్స్కు, మీ వాళ్ళందరికీ చెప్పచ్చు కదా, బాగుంటుంది ఇక్కడ చేయాలని. తక్కువ ఉన్నారు స్ట్రెంత్, అందుకు 90 చిల్లర ఉన్నారు, 77 మంది ప్రజెంట్ ఉన్నారు. ఇంతమందికి చూసారా? ఆడ ఎంత పెద్ద బిల్డింగ్, ఈడంత పెద్ద బిల్డింగ్. ఎక్కువ స్ట్రెంత్ ఉంటే బాగా టీచర్లు కూడా చెప్పేదానికి బాగుంటుంది. ఇది లక్షల రూపాయల డబ్బులు పెడతా ఉంది, అందరూ బాగుంటే కదా స్ట్రెంత్ ఫుల్గా బాగా చెప్పుకోవడానికి. కానీ ఇప్పుడు ఏమంటారు, ఉండే 17 మందికి ఆడలే పిఎస్కే ఉంది పంపించుకోలే, ఎక్కడ ఒక్కొక్క జీతాలు ఎంత ఉంటాయి? లక్షలు ఉంటాయి. అటువంటిప్పుడు స్ట్రెంత్ ఫుల్గా ఉంటేనే ప్రభుత్వం కూడా స్పందిస్తుంది. మీరు ట్రైబల్స్ ఎంతమంది ఉన్నారు? చేరుతుంది ఎస్టీస్ అంతా ఆల్మోస్ట్ ట్రైబల్ 30% వేరే ఉంది, 30% ఉంటుంది పర్సెంటేజ్.
ఇప్పుడు 200 కెపాసిటీ అనుకోండి, 260 మంది వేరే క్యాస్ట్ వాళ్ళండి, ఎస్సీలు బీసీలు కూడా జాయిన్ కావచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి మీరు అంతా చెప్పాలా వేరే వాళ్ళకంతా. టిఫిన్స్ అన్నీ బాగానే ఉంటాయా? ఒక టిఫిన్ మారుస్తాను నేను ఏదైనా మీరు చెప్తే, బాగాలేదు ఏదైనా ఒకటి చెప్తే టిఫిన్ ఒకటి మారుస్తాను. మీ ఇష్టం, డిసైడ్ చేసుకోండి, మార్చి వేరేది పెట్టిస్తాను. ఏదైనా మార్చాలా? అన్నీ బాగున్నాయి. ఉప్మా బాగుందా? పల్లి చట్నీ చేస్తారు. ఉప్మా కిచ్డీ బాగుందా? ఆదివారం పూలు ఇస్తున్నారా? ఎన్ని పూలు ఇస్తున్నారు? ఫిక్స్ కదా? ఓకే, బాగా చదువుకోండి. మేము పోతాం అక్కడికి.